రాఘవాచారి గారు పాడతారు. హలో, అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరూ కూడా, అలాగే వచ్చిన స్నేహితులందరూ కూడా. ఈ రోజున మా ఘంటసాల కళావేదిక మన శివకుమార్ గారి యొక్క ప్రోగ్రాం ఇది. సో నేను ప్రతి నెల కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో వీ స్టార్టెడ్ నౌ. అదండి. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, కన్ని పాపను ఇక్కడుంచారు. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, కన్ని పాపను ఇక్కడుంచారు. ఎక్కడున్నా గాని దిక్కువారే కదా, చిక్కులను విడదీసి దరి చేర్చలేరా. ముక్కోటి దేవతలు ఒకటైనారు, కన్ని పాపను ఇక్కడుంచారు. ఎడబాటే పొడు అనుభవించెడివాడు అలమేలు మంగపతి అవనిలో ఒకడే. ఏడు కొండలవాడు ఎల్లవేళల ఎన్నో దోగాడు బాలునికి తోడు నీడవుతాడు. కోటి దేవతలు ఒక్కటైనారు, కన్ని పాపను ఇక్కడుంచారు. నెల్లూరి సీమలో కల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక. తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు, దయసేయుమా నీవు క్షణము ఎడబాయక. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, కన్ని పాపను ఇక్కడుంచారు. ఎల్లలోకాలకు తల్లివై నీవున్న పిల్లవానికి ఇంకా తల్లి ప్రేమ కొరత. మరువాయే బ్రతుకు చెరువాయే కన్నీరు, మరువాయే బ్రతుకు చెరువాయే కన్నీరు. కరుణించి కాపాడు మా కనక దుర్గా. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, కన్ని పాపను ఇక్కడుంచారు.
గోపన్నవలే వగచు ఆ పన్నులను గాచి బాధలను తీర్చేటి భద్రాద్రివాస బాధలను తీర్చేటి భద్రాద్రివాస నిన్ను నమ్మిన కోర్క నెరవేరునయ్యా చిన్నారి బాలునకు శ్రీరామరక్ష ముక్కోటి దేవతలు ఒక్కటైనారు సకన్ని పాపను ఇక్కడుంచారు బాలప్రహ్లాదుని లాలించి పోచిన నారసింహుని కన్నా వేరు దైవము లేడు అంతు తెలియగరాని ఆవేదనలు కలిగే అంతు తెలియగరాని ఆవేదనలు కలిగే చింతలను తొలగించు సింహాచలేశ ముక్కోటి దేవతలు ఒక్కటైనారు సకన్ని పాపను ఇక్కడుంచారు. థ్యాంక్స్ అండి. శ్రీ రాఘవాచారి గారు ఏపీ ఐడిసిలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వయసు గురించి చెప్పకూడదు నాకు తెలియదు. అయితే చక్కగా మొత్తం పాట మొత్తం 5 చరణాలు మొత్తం పూర్తిగా చాలా చక్కగా ఎక్కడైతే ఎత్తుకోవాలో అక్కడ ఎత్తుకొని కరెక్ట్గా పాడారు. చాలా అభినందనలు ఆయనకి. యాక్చువల్గా ఈ పాట ఎత్తుకోవడానికి ఒక సాహసం. నేను చాలాసార్లు చార్యగాంతంలో చాలా వెళ్ళలేదు ఎప్పుడు. నేను ఈ పాటను ఎత్తి పాడడం అనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. ఈ పాట కొంచెం టఫ్ సాంగ్ అండి. ఘంటసాల గారు పాడిన పాటల్లో ఏమంటే ఒక టైప్ ఆఫ్ రాగము చరణాల్లో రిపీట్ కావు. ఒక రాగమాలిక ఒక్కో దాంట్లో. తర్వాత కొంచెం కరెక్ట్గా ఈ పాట పైన ధ్యాస లేకుంటే శృతి కూడా పోతుంటుంది చాలామందికి. శృతి పోయే ఛాన్స్ కూడా. అటువంటి ఆ పాటని సార్ చక్కగా అద్భుతంగా పాడినందుకు చాలా అభినందనీయం రాఘవాచారి గారికి. ఇప్పుడు సుదర్శన్ గారు ఒక పాట పాడతారు.